గోవా కంటే తక్కువ బడ్జెట్ లో నేను ఈ కంట్రీ కవర్ చేశానంటే నమ్ముతారా? మొన్న నేను ఒమాన్ గురించి వీడియో పెట్టగానే యూ గైస్ వాంటెడ్ మీ టు షేర్ మై ఐటినరీ. దిస్ ఇస్ హౌ ఐ స్పెండ్ 5 days ఇన్ ఒమాన్ అండర్ అ బడ్జెట్ ఆఫ్ 60,000. మస్కట్ లో ల్యాండ్ అవ్వగానే ఎయిర్పోర్ట్ లోనే కార్ రెంట్ కి తీసేసుకొని హోటల్లోకి చెక్ ఇన్ అయిపోయాం. లంచ్ కి వి వెంట్ టు ద ఫేమస్ రోజ్నా రెస్టారెంట్. ఇక్కడ అరేబియన్ ఫుడ్ అండ్ అంబియన్స్ క్రేజీ. సన్సెట్ చూడడానికి మేము ముత్రా ఫోర్ట్ ఏరియాకి వెళ్ళిపోయాం. పక్కనే ముత్రా సూక్ లో షాపింగ్ చేసి వి కాల్డ్ ఇట్ డే 2 ఇస్ ద నిజ్వా. హోటల్ లోనే బ్రేక్ఫాస్ట్ చేసి నిజ్వా ఫోర్ట్ కి స్టార్ట్ అయిపోయాం. అక్కడ ఫోర్ట్ చూసుకొని సూక్ లో షాపింగ్ చేసి ఇక్కడ ట్రెడిషనల్ ఒమానీ హల్వా ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నైట్ నిజ్వాలోనే ఒక 100-year-old ప్రాపర్టీలో స్టే చేసి వి కాల్డ్ ఇట్ డే. డే 3 ఇస్ ద డెజర్ట్ డే. సో పొద్దున్న లేచి ఒక క్యూట్ కెఫేలో క్రేజీ బ్రేక్ఫాస్ట్ చేసి నిజ్వా నుంచి వాహిబా శాండ్స్ కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మీరు క్యామెల్ రైడింగ్, డూన్ బ్యాషింగ్ చేసి డెజర్ట్ లో బ్యూటిఫుల్ సన్సెట్ చూడొచ్చు. మేము చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల సన్సెట్ మిస్ అయిపోయాము. ఆ మిస్టేక్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ తర్వాత డెజర్ట్ లోనే ఒక మంచి శాండ్ క్యాంప్ లో చెక్ ఇన్, నైట్ బాన్ ఫైర్ దగ్గర కూర్చొని క్రేజీ స్టార్ గేజింగ్ చేసి నెక్స్ట్ డే ఇస్ ఫర్ ద వాదీ. ముందు రోజు డెజర్ట్ లో సన్సెట్ మిస్ అయ్యాం కాబట్టి మార్నింగ్ లేచి సన్ రైజ్ చూసి ఒక ట్రెడిషనల్ అరేబియన్ బ్రేక్ఫాస్ట్ తిని వాదీ షాప్ కి స్టార్ట్ అయ్యాం. దిస్ వాజ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ ఒమాన్. కాసేపు ఆ టర్క్వైస్ బ్లూ వాటర్స్ లో ఒక 90-minute హైక్ చేస్తే ఈ సీక్రెట్ వాటర్ ఫాల్ కి రీచ్. అసలు ఇది ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్, డోంట్ మిస్. మీరు ఒకవేళ వేరే వాదీస్ కూడా చూడాలి అనుకుంటే యూ కెన్ గో టు వాదీ బానీ ఖలీల్. వీ డిడ్ నాట్ వాంట్ టు రష్ థింగ్స్, సో ఒకటే వాదీ దగ్గర బాగా చిల్. ఇక ఈవినింగ్ అక్కడ నుంచి మస్కట్ కి స్టార్ట్ అయిపోయి మస్కట్ లో స్టే చేసాం. డే 5 ఇస్ ఫర్ స్విమ్మింగ్ విత్ టర్టిల్స్. సో మార్నింగ్ లేచి ద ఫేమస్ సుల్తాన్ కబూస్ మాస్క్ అక్కడ నుంచి వి టుక్ ద డే టూర్ టు దమీనియత్ ఐలాండ్. ఇక్కడ టర్టిల్స్ తో స్విమ్ చేయడం వాస్ సచ్ అ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. స్నార్క్లింగ్ చేశాక అక్కడే ఐలాండ్ లో చిల్ అయ్యి ఒక క్రేజీ సన్సెట్ తో వి ఎండెడ్ దిస్. మీకు ఒకవేళ ఇంకో డే టైం ఉంటే నిజ్వా నుంచి జబల్ అఖ్దర్ వెళ్ళిపోయి అక్కడ ఒక డే స్పెండ్ చేయొచ్చు. కమింగ్ వీడియోస్ లో రెస్టారెంట్ సజెషన్స్, డూస్ అండ్ డోంట్స్ షేర్ చేస్తాను, సో ఫాలో అలాంగ్. ఓకే, బై క్యూటీస్.